వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అంటే జలవనరుల శాఖ తరపున ఈ రోజున ఏలూరులో యునైటెడ్ వెస్ట్ గోవా డిస్ట్రిక్ట్ అంటే ఎరెస్ట్ వైల్ వెస్ట్ గోవా డిస్ట్రిక్ట్ సంబంధించి ఎలక్షన్స్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఎలక్షన్స్లో ప్రెసిడెంట్గా బి వెంకటస్వామి గారు ఎస్సీ గారు, అదేవిధంగా హానరీ అడ్వైజర్స్గా పి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు, పి సీతారామ గారు, జనరల్ సెక్రటరీగా పి గణిరాజు గారు, ట్రెజరర్గా హేమరత్న గారు, అసోసియేట్ ప్రెసిడెంట్గా ఎస్ జగదీశ్వరరావు గారు, వైస్ ప్రెసిడెంట్స్గా ధనుంజయ్ గారు, రామేశ్వర నాయుడు గారు, జాయింట్ సెక్రటరీస్గా మనోజ్ కుమార్ గారు, కళ్యాణ్ గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీస్గా కృష్ణప్రసాద్ గారు, టి శ్రీను గారు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా ధర్మజ్యోతి గారు, వెంకటలక్ష్మి గారు ఈ రోజున ఎన్నుకోవడం జరిగింది. వీరందరికీ కూడా అభినందనలు తెలియజేయడం జరుగుతూ ఉంది. వీరందరూ కూడా భవిష్యత్తులో అసోసియేట్ ఆఫ్ ఇంజనీర్స్ అంటే డిఈస్ కంటే పై కేడర్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క సంక్షేమం కోసం, డెవలప్మెంట్ కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్గా ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈరోజు ఏదైతే ఫామ్ చేయబడిందో వీళ్ళ యొక్క ఫోటోలతో డైరీ కూడా ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. జనవరిలో ఆ డైరీ ఇనాగ్రేషను ఏలూరు ఇరిగేషన్ సర్కిల్ ఆఫీసు, అదేవిధంగా ఆర్ఎంసీ సర్కిల్ ఆఫీసులో ఆవిష్కరణ చేయబడుతుంది. అదేవిధంగా 2026లో ఏప్రిల్లో కానీ మేలో కానీ టైం చూసుకుని స్టేట్ బాడీని కూడా రీఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. దానికంటే ముందు పాత జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో ఏవైతే 13 జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల వారీగా కమిటీలు కూడా ఫామ్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈరోజు ఎలక్ట్ కాబడిన ఇంజనీర్ నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా ఉదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఎలక్షన్కి నేను సంఘానికి అసోసియేట్ ప్రెసిడెంట్గా, ఎలక్షన్ ఆఫీసర్గా ఈరోజు వ్యవహరించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మాట్లాడవలసిందిగా ఈరోజు ప్రెసిడెంట్గా ఎలక్ట్ కాబడిన బి వెంకటస్వామి గారిని మాట్లాడాలని కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా